ఎవరైనా కానీ మిషన్ బాగా దిగబడ్డప్పుడు చేస్తానండి. చూడండి మీది బండి మొత్తానికి అయితే 4 టైర్లు ఉరం దిగంగానే కొంచెం కూడా కథం 4 టైర్లు ఒకటేసారి దిగి కూర్చుని కింద మొత్తం కింద బేస్ ఆనింది. అంత ఫ్యాను ఎలివేటర్లకి ఇట్లా అన్నీ వెనక టైర్లు మొత్తం కింద కూర్చుకోపోయినాయి. ట్రాక్టర్ తోటి తనలాడడం అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏం కదులుతలేదు మొత్తానికి. ఇది కాదు కదా అని మళ్ళా ఇలా చెన్నైని కట్టి ఉందా దుడ్డు అంటే గదం కట్టి ఉందా అంటే మిల్ల పోయి ఒక కట్ట తీసుకొచ్చింది. కథం బెల్ట్ తీసినాం, బెల్ట్తో కథం కట్టే టైర్కి వేసినాం. అది మేము అదే పని చెప్తాం, టైర్కి వేసి ఇలా కట్టెక్కించి మళ్ళీ గుంజనం. ట్రాక్టర్తో ఎంత గుంజినా కాలే, ముంగడి గుంజినం ఇంకా గుంజినం. ఈ వీడియో నా వీడియోస్ని మొదటిగా చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం లైక్ చేయండి. వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ట్రాక్టర్లు గట్లే ఏదైనా దిగపడ్డా కానీ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మామూలుగా అంటే కొందరికి కొన్ని ప్లాన్లు తెస్తాయి, మరి కొందరికి కొన్ని ప్లాన్లు తెస్తాయి. ఏది కానీ జాగ్రత్త తీసుకుంటూ తెలుసుకోవాలి. మేము ట్రై చేసినాం. మా ఎన్నుకున్న బనింగ్ అయినా జాక్ కూడా పెట్టిండు, జాకి పెట్టినా కానీ జాకి వెనకపాయలు మొత్తం దీపోయినాడు కింద. నేను జాకి పెడతానని ఏమైనా లేస్తే దాని కింద ఏమైనా పెడతారు కానీ ఏం లేదు. ఇక కింద టైర్ కట్టి జర మరీ చేనుల మీద ఎఫెక్ట్ పడకుండా కొంచెం ట్రాక్టర్ని వెనక కట్టి కొంచెం గుంజు పట్టినాం అన్నట్టు. జర అట్లా సులువుగా బండి వెనకకు జంప్ అయింది. ఇట్లా వెనకకు వస్తే ఏమవుతుందంటే వెనక పళ్ళు దిగబడ్డాయి, లేస్తాయి, పైనకి లేచి సైడ్కి గుంజుకోవాలి. సైడ్ ఎగ్దమ్ బండి కూడా ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, ఇయో కట్టిన మొత్తానికైతే కట్టే గిల్లె పెట్టాము. ఇక బండి స్టార్ట్ చేస్తున్నాను. ఏది కానీ జాగ్రత్త చేసుకోవాలి. ఇంతకుముందుకి ఒక దగ్గర దిగబడితే మా ఫ్రెండ్ హార్వెస్టర్ గుంజాము. మరి అన్ఎక్స్పెక్టెడ్గా పైన గట్టిన ఉంది, కొంచెం నడిపే వరకు మొత్తం దిగేసింది. ఇంకా చూడండి, ఏ గేర్ వేసుకుని ఆ బండి ఎట్లా లేస్తుంది కదా. ఇంతవరకు ఇంత దేవనండి ఇప్పుడు పయ్యలో అట్లా. అట్లా తీసుకోవాలి. ఇక మళ్ళీ అక్కడ కట్టె వచ్చేసింది, ఇక కట్టె మళ్ళీ జాకిలో కానుతుంది అన్నట్టు.